పామాయిల్ తోట మధ్యలో వరి సాగు చేస్తున్న రైతు మనతో పాటు ఉన్నారు. పామాయిల్ తోట అంతా కూడా 19-20 నెలల క్రితం ఈ చెట్లు పెట్టుకున్నానని చెప్తున్నారు. ఇక్కడ తీసుకుంటేనేమో అంతకంటే ముందు వేసుకున్న పెద్ద తోట ఉంది, అంటే ఒక 6 నెలల క్రితం వేసుకున్నారు ఇదంతా కూడా. ఇందులోనేమో పత్తి అంతర పంటగా సాగు చేస్తున్నారు, ఇందులోనేమో వరి అంతర పంటగా సాగు చేస్తున్నారు. మొత్తం 6.5 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోట పెట్టుకున్నారు వారి పేరు సామినేని చినబాబురావు గారు. గతంలో వరంగల్ జిల్లా, ప్రస్తుత మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ మండలంలో ఉన్న ములకలపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఎన్నోసారి సాగు చేస్తున్నారండి ఇందులో వరి? ఇది మూడోసారి. ఇప్పుడు అంతకు ముందు ఇంకేదైనా అంతర పంట వేశారా ఇందులో? అంతకు ముందు ఏమీ లేదు. ఎంత దిగుబడి తీసుకోగలుగుతున్నారు ఎకరానికి? ఎకరానికి 5 పుట్లు, 5 పుట్లు 40 బస్తాలు వస్తాయి. అంటే 25, 27, 28 క్వింటాల వరకు దిగుబడి తీస్తున్నారు. మరి ఈ చెట్లకి ఏం నష్టం జరగట్లేదా ఇట్లా నీళ్ళు ఇచ్చుకోవడం వల్ల? ఇంకా బాగున్నాయి, బాగున్నాయా? అంటే చెట్టు దగ్గర నీళ్లు వెళ్ళకుండా కట్ట చుట్టూ రౌండ్ గా మట్టితోటి కట్టేసాను. ఆ కట్ట వలన ఏమైందంటే నీళ్ళు ఎక్కువ పోకుండా చెట్టు దెబ్బ తినకుండా ఉంటది, మంచిగా హెల్తీగా పెరిగింది చెట్టు. ఎన్ని ఎకరాల్లో వేశారు ఇట్లా? 2 ఎకరాలు. ఈ పత్తి ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు? ఇది 4.5. ఒక్కో ఎకరానికి సగటున 57 చెట్లు పెంచుతున్నామని చెప్పారు. 57. వరి సాగు చేయడం వల్ల గతం కంటే కూడా ఆయిల్ పామ్ మధ్యలో వరకే అధిక దిగుబడి వస్తుందనేది కూడా వారు చెప్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పుడు 4వ పంట కూడా వేసుకుంటాం ఇందులోనే అంటున్నారు. ఆ తర్వాత అంటే 2 సంవత్సరాలు ఆయిల్ పామ్ చెట్టు వయసు దాటిన తర్వాత మాత్రం ఏ అంతర పంట కూడా వేయకుండా కేవలం ఆయిల్ పామ్ సాగు కోసం ఇంకొక సంవత్సరం పాటు పెంచి 4వ సంవత్సరం నుంచి ఆయిల్ పామ్ దిగుబడి తీసుకోవాలనే ఆలోచనలో వారున్నారు.